ఎందుకంటే వేసవికాలం సెలవులో పిల్లలకి భగవద్గీత పోటీలు ఉంటాయి. 1 నుంచి 10 తరగతి వరకు ఉన్నాయి. 1 నుంచి 10 తరగతి వరకు 3 విభాగాలు చేసి 1, 2, 3, 4 వరకు ఒక విభాగము, 4, 5, 6, 7 ఒక విభాగము, 8, 9, 10 అంటే ఈ 3 విభాగాలు కలిపి 3 ప్రైజులు ఉంటాయి. ఎందుకంటే 1వ తరగతి 2వ తరగతి వాళ్ళకి ఇంకా వాళ్ళంత వయసు మెచ్యూరిటీ కాదు కాబట్టి 10వ తరగతి వాళ్ళతో పోటీ పడలేరు. అందుకోసం 3 విభాగాలుగా చేసి 3 ప్రైజులు ఉంటాయి. మొదటి బహుమతి వచ్చి 2000, రెండవ బహుమతి 1500, మూడవ బహుమతి వచ్చి 1000 రూపాయలు. ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి అంటే మీరందరూ వినే ఉంటారు. సునీతా విలియమ్స్ గుజరాత్ ఆడబిడ్డ. అక్కడ అమెరికాలో అంతరిక్షానికి వెళ్ళింది. విలేకరులు అడిగితే ఏం చెప్పింది అంటే 9 రోజులు ఉండాల్సింది అంతరిక్షంలో. గురుత్వాకర్షణ శక్తులు ఈ మారి మనం కూర్చోలేము, గాల్లో తేలుతా ఉండదు, అనుకోలేము, ఏం చేయలేము. అంటే గురుత్వాకర్షణ శక్తులు ఉండదు కాబట్టి అక్కడ ఈ మారి మనం కూర్చోలేము అంతరిక్షంలో. అలాంటిది 9 రోజులు ఉండాల్సిన 9 ఏమైంది. వాళ్ళు విలేకరులు అడిగారు, ఇంత ధైర్యంగా నువ్వు ఎలా ఉండగలిగావు, కాళ్ళు కూడా తినకపోయి అంటే మా నాన్న నాకు ఆస్తి ఇచ్చాడు. ఆస్తి ఏమిటంటే భగవద్గీత. ఆ భగవద్గీత చదివి మనసులో భయం అనేది లేదు. నేను శరీరాన్ని కాదు ఆత్మని స్థిరత్వం ఏర్పడింది. ఆ జ్ఞానం వల్ల ఏమైంది 9 నెలలు నాసాలో అంతరిక్షంలో ఉన్నానని చెప్పి ఆ బంధంలో చెప్పింది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఏంటంటే భగవద్గీత తత్వం నేర్చుకోవాలి. భాగవతం కూడా సృష్టికరణ ఎలా పుట్టింది, ఎవరెవరు ఎప్పుడు పుట్టారు, ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది సృష్టి పుట్టి అనేది భాగవతం చదివితే తెలుస్తుంది. రామాయణం చదివితే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సోదరులు ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, స్త్రీల పట్ల ఎలా ఉండాలి, సతీ సావిత్రి, సతీ సోతి, సతీ అంశయ గురించి మన ఆడపిల్లలు చెప్తే వాళ్ళు మగపిల్లలతో ఎలా మెరగాలనేది నేర్చుకుంటారు. మనం వాళ్ళు నేర్చుకోలేదు అని చెప్పి బాధపడేదానికైనా ఆ సీరియల్ చూసేదానికి టైం తగ్గించుకొని ఒక అరగంట మన పిల్లలకి రామాయణం, భాగవతము, సతీ సావిత్రి, సతీ అంశయ గురించి చెప్తే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. మనం చెప్పిన అబ్బాయిని కానీ మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కూడా ముస్లిం వయసులో బాగా చూసుకుంటారు. ఎలా అయితే శ్రావణ పాలన చూసుకున్నాడో అలా ఈరోజు మనం అందరం అవి చేయకపోగా ఆ సీరియల్లో ఏముంటాయి, ఒక భార్య గీతం ఊళ్ళు, ఒక మూడు గీతం భార్యలు ఇది చూసి మనం మన ధర్మాన్ని నాశనం చేసుకుంటున్నాం. కనీసం రోజు అరగంటన్నా కూడా భాగవతం ఏం చెప్పింది, రామాయణం ఏం చెప్పింది, మన పిల్లలకి ఇంత మంచి సంస్కారం మనం ఎందుకు లేకపోతామని ఎవరు ఆలోచించడం. 10 నిమిషాలు భగవద్గీత చదవాలి. ఎవరైతే భగవద్గీత చదువుతారో, హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళు ఏ స్కూల్ అయితేనే పోయి ఆ తరగతిలో మొదటి అంటే ఫస్ట్ వాళ్ళే వస్తారు. మీరందరూ ఇదే యూట్యూబ్లో ఉదయ కృష్ణారెడ్డి అని వాళ్ళ అమ్మ క్రిస్టియన్, వాళ్ళ నాన్న నాస్తికుడు. నాస్తికుడు అంటే ఏ దేవుడు లేని, దేవుడు లేని నమ్మడంలో నాస్తికుడు అంటారు. అలా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఉదయ కృష్ణారెడ్డి హనుమాన్ చాలీసా చదువుతా ఆంజనేయ స్వామి గారికి పోతా ఉన్నాడు, ఆయన గురువుని. అలా చదువు కొద్దిగా తనలోనే డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత సిఐ ఏదో తిరిగిన తర్వాత రిజైన్ చేసి జాబ్ అనుకుంటాడు. మళ్ళీ డైలీ ఉదయం సాయంత్రం ఆంజనేయ స్వామి గారికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకొని యూపీఎస్ అంటే మీకు అందరికీ తెలుసు, ఐఏఎస్ అంటే మన భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్ష కలెక్టర్ అవ్వాలంటే. దాంట్లో 540 ర్యాంక్ వచ్చింది. హనుమాన్ చాలీసా భగవద్గీత ఎప్పుడైతే మన పిల్లలు కానీ మనం కానీ చదువుతామో షుగర్, బీపీ, బుద్ధి అన్ని స్థిరత్వం ఏర్పడి భారతదేశం అంతా కూడా సనాతన ధర్మంతో వదులుతుంది. భారతదేశమే కాదు ఈరోజు బయట దేశాల్లో కూడా హరే రామ హరే కృష్ణ అని చెప్పి ఒరిజినల్ క్రైస్తవ హిందువులుగా మారుతున్నారు. ఏకాదశిలో ఉపవాసం ఉంటున్నారు. ఇంత విలువైన ధర్మాన్ని మనం చదవడం లేదు కాబట్టి మన పిల్లలకి ఏమో రైలుతాము. దీంట్లో ఎక్కడ కూడా ఏ మతాన్ని కానీ భగవద్గీతలో ఎవరికి సంబంధం కానీ లేకపోతే మాంసం జన్మని కానీ చెప్పడం. సాత్విక ఆహారం మీకు మానవ జన్మించినాను, మీకు బుద్ధి జ్ఞానం 7 మంచి చదివి మీరే నిర్ణయించండి. నేను వేరే దేవుడిని కాదని చెప్పినా కూడా ఆ మనిషిని మీరు అన్నారు హింస చేయడం. ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంటుంది, ఎవరిని చంపబడదు, ఎవరిని బాధపెట్టకూడదని ఒక్క సనాతన ధర్మమే చెప్తుంది. సనాతన ధర్మం ప్రపంచంలో అందరూ బాగుండాలి అని చెప్తుంది. మేమే ఉండాలి, వేదాలను చంపాలని ఎప్పుడు చెప్పదు.
అందుకోసమే క్రమం ఇప్పటికీ ఉంటుంది. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేకుండా అనేది ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి ఇటువంటి విషయాలు చెప్తూ మన ధర్మాన్ని మనమందరం కూడా కాపాడుకుందాం. మనమందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం. జై శ్రీరామ్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పలకండి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చ మాం. వ్యూఢాం నృపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాసః భీమార్జున సమాయుధి. యుధానో విరాటచ్చ నృపదచ్చ మహారథః. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్. భోజిత్తుంతి భోజచ్చ శైభ్యచ్చ నరపుంగవః. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజా చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయా చ సర్వ ఏవ మహారథః. అస్మాకం తు విశిష్టాయే తానిబోధ ద్విజోత్తమా. నాయక మమ సైన్యస్య సంఘాతం తాం ప్రవేదితే. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ నృపచ్చ సమితిం జయవాన్. అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిస్తథైవ చ. అన్యే చ బహవా శూరా మదత్తే తక్త జీవితాః. నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్రిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా
తెలుసా?